బతుకమ్మ సంబరాలకు వచ్చారు. ఎలా ఉంది అసలు ఇక్కడ ఉన్నటువంటి చాలా పరిస్థితి? సంతోషంగా ఉంది. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బతుకమ్మ శుభాకాంక్షలు, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ అందరూ యాక్చువల్లీ ఆల్రెడీ వచ్చేసారు. సో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ వెరీ గ్రాండ్ మ్యానర్. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల విషయానికి వస్తే ఏం చెప్తారంటే త్వరలో బైపోల్ ఉంది కాబట్టి సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఉంది. మేము ఆల్రెడీ వచ్చేటప్పుడు కూడా చూసాము. ప్రతి చోట కూడా మాగంటి గోపీనాథ్ గోపన్న గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఆయనకి చాలా మంది ఆత్మీయులు ఉన్నారు ఇక్కడ. సో ఆయన అంటే కూడా చాలా ఇష్టం. ఆయన అందరికీ నచ్చిన నాయకుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు ఆయన. ఖచ్చితంగా ఆయన సతీమణికి నిన్న టికెట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆవిడ ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తారు. థ్యాంక్ యూ మేడం. చెప్పండి బతుకమ్మ సంబరాలకు వచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. బతుకమ్మ అనేది ఆడపిల్లలతో ఆనందంతో కూడుకున్న పండుగ. స్పెషల్ బతుకమ్మ ఏంటంటే పూలతో పూజించే దేవుణ్ణి పూలన్నీ ఒక దగ్గర పెట్టి పూజించేదే బతుకమ్మ. ఇది ఆడపిల్లలకి అందరికీ స్పెషల్ బతుకమ్మ. సార్కి పొలిటికల్గా ఎక్కడైనా టాస్క్ ఇస్తే చాలా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చేస్తారు. ఈ ప్రస్తుతానికి నేను హైదరాబాద్ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్కి? ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అది అందులో పెద్ద క్వశ్చన్ అంటే లేట్ నైట్స్ అయినప్పుడు కంటే ఎప్పుడు కోప్పడరా? లేట్ నైట్ ఛాన్స్ కూడా లేదు. యాక్చువల్లీ నేను కూడా బిజీ ఉంటాను కాబట్టి కోప్పడానికి ఛాన్స్ లేదు. నేను కూడా చాలా బిజీ ఉంటాను. మాకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నేను చూసుకుంటాను. యాక్చువల్లీ సార్ బిజీ ఉండి ఏంది టాస్క్, ఒకసారి నేను హైదరాబాద్లో ఉన్నా, యాక్చువల్లీ బతుకమ్మ కదా నేను కూడా చూస్తా అంటే పట్టుకొని వచ్చారు. యాక్చువల్లీ నేను పాలిటిక్స్లో ఎప్పుడు రాను, అందుకే అడుగుతున్నాను. టైం ఇస్తారా సార్? అందుకే పట్టుకొచ్చాను. టైం ఇద్దాము, ఇప్పుడు కూడా ఇక్కడ కూడా దొరికింది కాబట్టి పట్టుకొని వచ్చాను నేను. యాక్చువల్లీ బతుకమ్మ అనేది ఆడపిల్లకి చాలా సెలబ్రేషన్. ఇక్కడ బతుకమ్మ గురించి మాట్లాడమే నాకు వెరీ హ్యాపీ. రైట్, ఒక్కటి చెప్పండి మేడం. ఎమ్మెల్సీ భార్య కింద కాకుండా సాధారణ పౌరురాలుగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అంటే ఐ మీన్ అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి. నేను నార్మల్ ఒక అమ్మాయిగా మాట్లాడుతున్నా, ఒక లేడీగా మాట్లాడుతున్నాను. నేను కూడా ఒక విలేజ్లో అందరితో మాట్లాడిన విధానమే మాట్లాడుతున్నాను. మన తెలంగాణకు గౌరవం తీసుకొచ్చిందే బీఆర్ఎస్. ఆ రెస్పెక్ట్ ఇచ్చింది భాషకు, కరెంటుకి, వాటర్కి, అన్ని రంగాలలో ముందుకు పోవడానికి మనకు రెస్పెక్ట్ దొరికిందే బీఆర్ఎస్ పార్టీతో. ఈ బతుకమ్మకు కూడా రెస్పెక్ట్ దొరికింది కూడా బీఆర్ఎస్ పార్టీయే. అది క్వశ్చనే లేదు. సీఎం ఇస్ ద కేసీఆర్. రైట్, మీకు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయని చెప్పారు కాబట్టి ఒక క్వశ్చన్. బతుకమ్మ చేతిలో బతుకమ్మని తీసేయడాన్ని, ఈ రోజు బతుకమ్మ విషయంలో చీరలు అవి పంచకపోవడాన్ని మీరు అసలు ఏ విధంగా చూస్తారు? అది వెరీ బ్యాడ్ పొజిషనే కదండి. గవర్నమెంట్ ఫెయిల్యూర్ కింద లెక్క. గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది అనేది 1 year లోపే తెలిసిపోయింది. నేను పాలిటిక్స్ మాట్లాడొద్దు అనుకున్నాను, మీరు అడుగుతున్నారు. అంటే ఐ మీన్ బతుకమ్మని తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మని తీసేయడం అనేది వెరీ ఫెయిల్యూర్ కింద లెక్క కదండి. బతుకమ్మ అనేది తెలంగాణకు ప్రతీక. తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ. దానికి ఒక తీసేయడం అనేది వెరీ బ్యాడ్ పొజిషన్. అసలు లేడీస్ అంతా నెగిటివ్ షో ఉన్నారండి. అది నేను పాలిటిక్స్ మాట్లాడొద్దన్నారు, మీరు పాలిటిక్స్ క్వశ్చన్ వేశారు కాబట్టి చెప్తున్నాను. ఎక్కడ ఎప్పుడు ఎలక్షన్ బేసిక్గా తెలంగాణ తల్లి అంటే ఒక ఎమోషన్. కళ్ళు మూసుకొని కారు గుద్దుతారండి. కళ్ళు మూసుకొని కారు గుద్దుతారు. పొర్రపాటున హస్తానికి గుద్దినం అనేది చెంపలు వేసుకుంటున్నారు 2 చేతులతో. నేను పాలిటిక్స్ మాట్లాడొద్దన్నాను, అంత మాట్లాడిస్తున్నారు. ఓకే, త్వరలో బైపోల్ రాబోతుంది, మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం, అకాల మరణం. సో మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఈసారి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి వేద్దాం. ఎందుకని? ఫస్ట్ నుండే టీఆర్ఎస్కే వేసాము, ఇప్పుడు కూడా అట్లా. ఏం పేరు నీ పేరు? వాసు. ఏం చదువుతున్నావు? 9th క్లాస్ చదువుతున్నాను. 9th క్లాస్ చదువుతావు. సరే, నీకు ఓటు హక్కు వచ్చిన తర్వాత ఏ పార్టీకి ఓటేస్తావు? అప్పటిలోపట ఏ ప్రభుత్వం బాగుంటే అదే ప్రభుత్వానికి ఇస్తాను. అవునా? సరే, అయితే ఒక మాట చెప్పు. ఇప్పుడు బేసిక్గా నీకు తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ప్రెసెంట్ ఏ గవర్నమెంట్ అధికారంలో ఉందో, ఏ పార్టీ అధికారంలో ఉందో నీకు తెలుసా? తెలుసు. కాంగ్రెస్ పార్టీ. ఎట్లుంది మరి? అంటే 9th క్లాస్ కదా, రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలు అసలు ఏం చెప్పుకుంటున్నారా మీ ఏరియాలోని? కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏమైతే ఇవ్వలేదు మాకు అని చెప్పేసి అనుకుంటున్నారు. సగం మంది అయితే రేషన్ కార్డులో రాలేదు అని అనుకుంటున్నారు. ఓకే, నీకే మంచి అవగాహన ఉంది. అయితే చెప్పు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే మంచిగా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? కేసీఆర్ ఉంటేనే మంచిగా ఉంటుంది. కేసీఆర్ ఉంటే మంచిగా ఉంటుంది. ఓకే, ఎందుకని? అంటే నీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నువ్వెందుకు ఈ మాట అన్నావు? ఎందుకంటే అప్పుడు మాకు బాగా ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తుండే. ఇప్పుడు సీఎం రెడ్డి వచ్చినాక ఏం చేస్తలేడు.